యూట్యూబ్లో పిల్లల్ని ట్రోల్స్ చేస్తూ చాలా వీడియోస్ వచ్చాయి. భయంకరంగా పిల్లల్ని ట్రోల్ చేస్తూ స్కూల్ గర్ల్స్ని వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ని ట్రోల్ చేస్తూ భయంకరంగా వీడియోలు వచ్చాయి. వాళ్ళంతా కూడా ఈ పోక్సో చట్టం కింద శిక్షార్హులే అనేది తెలుసుకోవాలి. కాంటెంట్ క్రియేటర్లు అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ పోక్సో చట్టం కింద కొంతమంది అమాయకులైన అబ్బాయిలు, ముఖ్యంగా వాళ్ళు పేదవాళ్ళుగా కూడా ఉంటే ఎలా బలైపోతున్నారు అన్యాయంగా అనే పాయింట్ని ఈ సినిమా డిస్కషన్కి పెట్టింది. Section 11 and 12 of POCSO Act. ఏంటే ఇది? ఏంటి కేసు కట్టారా పగబట్టారా? ఈ సినిమా ఎటువైపు నిలబడింది, దర్శకుడు ఈ సినిమాతో ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పాడు అనేది చాలా ముఖ్యం. ఈ సినిమా వాస్తవాన్ని పూర్తిగా చెప్పిందా, లేకపోతే సగం మాత్రమే చెప్పి ప్రేక్షకుల్ని కొంచెం మిస్లీడ్ ఏమైనా చేస్తుందా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కేసులు పెరగడం వల్లే 2007 నుంచి చాలా దేశాల్లో రోమియో జూలియట్ అనే ఒక చట్టం అమల్లోకి వచ్చింది. ఈ రోమియో జూలియట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, టీనేజ్లో ఉండేవాళ్ళు సెక్షువల్గా దగ్గరైతే దాన్ని ఒక క్రిమినల్ చర్యలాగా చూడరు, దాన్ని డీక్రిమినలైజ్ చేస్తుంది. ఇది ఓవరాల్గా ఈ మూవీ చూడాలా వద్దా అంటే, నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒక 16 ఏళ్ళ అమ్మాయి, ఒక 17 ఏళ్ళ అబ్బాయి. అమ్మాయిది కొంచెం రిచ్ ఫ్యామిలీ, ఇద్దరు ఒకే కాలేజ్లో చదువుకుంటున్నారు, ప్రేమించుకున్నారు. వాళ్ళకు తోచిన రీతిలో వాళ్ళు ప్రైవేట్గా వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఫిజికల్గా కూడా దగ్గర అయ్యారు అని అనుకుందాం. డబ్బున్న అమ్మాయి కుటుంబము సహజంగానే దాన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి అమ్మాయి అబ్బాయి చాలా స్ట్రగుల్ చేయాలి. ఇలాంటి కథలు తెలుగులో చాలా ప్రేమ కథలుగా వచ్చాయి. సీతాకోకచిలుక, ముద్దమందారం ఇలాంటి మూవీలే అని చెప్పొచ్చు. డైరెక్టర్ తేజ అలాంటి సినిమాలకు స్పెషలిస్ట్ కూడా కదా. చిత్రము, నువ్వు నేను, జయము ఇవన్నీ కూడా అట్లాంటి సినిమాలే. 16 ఏళ్ల వయసు, 16th, 10th క్లాసు అంటే చాలా చాలా చిన్న వయసుకు సంబంధించిన ప్రేమ కథలు ఇవి అని చెప్పి ఆ టైటిల్లోనే మనకు తెలిసిపోయేలాంటి సినిమాలు తీశారు. కానీ వాస్తవంగా టీనేజ్ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటే, అమ్మాయి ఫ్యామిలీకి బాగా డబ్బు పలుకుబడి ఉంటే ఏమవుతుంది? అది సినిమా ప్రేమ కథలాగా మాత్రం అవ్వదు, అదొక పెద్ద క్రైమ్ అవుతుంది. మైనర్ అమ్మాయిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసినందుకు, ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లిపోయినందుకు నాన్ బెయిలబుల్ కేసు నమోదవుతుంది. లైంగిక అత్యాచారం చేశాడు అని చెప్పి 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. అంటే మైనర్ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధించినందుకు అబ్బాయి కూడా మైనర్ అయినా సరే ఆ అబ్బాయికి జైలు శిక్ష పడుతుంది. ఇలాంటి కథతోనే ఈ మధ్య రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ తెచ్చుకుంటున్న ఇంకో తెలుగు మూవీ కోర్ట్. అయితే ఇది ప్రేమ కథ కాదు, న్యాయం కథ. ఒక ఫేమస్ కొటేషన్ ఉంది, ద రిచ్ హ్యావ్ ద లాయర్స్, ద పూర్ హ్యావ్ ద లా అని చెప్పి. అంటే డబ్బున్న వాళ్ళ కోసం లాయర్లుంటే పేదవాళ్ళకు కేవలం చట్టం మాత్రమే ఉంటుంది. డబ్బుంటే పెద్ద లాయర్లను పెట్టుకొని న్యాయాన్ని కొనుక్కోవచ్చు అని చెప్పి ఆ కొటేషన్ అర్థం. ఒక పేదవాడు కనుక ఒక తీవ్రమైన నేరం చేస్తే వెంటనే అతన్ని అరెస్ట్ చేసేస్తారు, వెంటనే విచారణ జరిగిపోతుంది, వెంటనే శిక్ష కూడా పడిపోతుంది అతను. అదే నేరాన్ని ఒక డబ్బున్నవాడు చేస్తే ఆ కేసు వెంటనే విచారణ జరగదు, వెంటనే తీర్పు రాదు. శిక్ష పడ్డానికైతే ఏళ్లకు ఏళ్ళు టైం పడుతుంది. చివరికి ఆ తీవ్రమైన కేసు కాస్త నీరు గారిపోయి కొన్నేళ్ల తర్వాత కొట్టివేయబడుతుంది. అలాంటి కేసులు పొలిటీషియన్స్ మీద, మనకు పాలకులుగా ఉన్న వాళ్ళ మీద బయటపడ్డవి, పెట్టినవి బోలెడు చెప్పుకుంటే. సో వాటి మీద నేను గతంలో చాలాసార్లు చెప్పాను, కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ అవి చెప్పాలనుకోవట్లేదు. పేదలతో చాలా కఠినంగా, ఏమాత్రం దయా జాలి లేకుండా ప్రవర్తించే లాయర్లు, అదే డబ్బున్న వాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్లకు ఎలాంటి న్యాయం కావాలో అలాంటి న్యాయాన్ని అందించేలాగా వాళ్ళు మారిపోతూ ఉంటారు. సూర్య నటించిన జై భీమ్ గానీ, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ గానీ లాయర్లని ఒక హీరోలుగా చేసి చూపించే మూవీస్. అదే జానర్ మూవీనే ఈ కోర్టు కూడా. ఈ సినిమా పూర్తి పేరు కోర్ట్ మాత్రమే కాదు, స్టేట్ వర్సెస్ నోబడి. ఈ సినిమా గురించి చెప్పే ముందు నటుడు నాని గురించి చెప్పాలి. రొటీన్ సినిమాలు కాకుండా కొంచెం డిఫరెంట్ రోల్స్, న్యాచురల్ గా ఉండే రోల్స్ నాని చేస్తారు అనే పేరు ఆయనకు ఉంది కదా. అయితే కొత్తదనం ఉన్న మూవీస్ ని ఆయన స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు కూడా. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను ఆ మూవీతో నానినే పరిచయం చేశారు. హిట్ 2 మూవీస్ ప్రొడ్యూసర్ కూడా నానినే. ఇప్పుడు కోర్ట్ మూవీతో రామ్ జగదీష్ అనే ఒక కొత్త డైరెక్టర్ ని పరిచయం చేశారు నాని. నో వైలెన్స్, నో బ్లడ్ బాత్, నో వల్గర్ జోక్స్ ఆన్ ఉమెన్, నో ఐటమ్ సాంగ్స్. కేవలం కథను మాత్రమే నమ్మి సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చినందుకు ఇక్కడ నానిని అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా. ఇక కథ విషయానికి వస్తే, వైజాగ్ దగ్గర భీమునిపట్నంలో బాగా పలుకుబడి ఉన్న మంగపతి అనే ఒక వ్యక్తి ఉంటాడు. పరువు కోసం, కుటుంబ గౌరవం కోసం ఏం చేయడానికైనా వెనకాడని ఒక క్యారెక్టర్ ఈ మంగపతి. కుటుంబం పరువు అంతా కూడా అమ్మాయి ప్రవర్తనలోనే ఉంటుంది అని చెప్పి నమ్మే చాలా మంది వ్యక్తుల్లో ఈ మంగపతి ఒకడు. మనకు మంగపతిలో చాలా షేడ్స్ కనిపిస్తాయి, మనం సొసైటీలో చూసే షేడ్స్. ఈ క్యారెక్టర్ లో నటుడు శివాజీ అద్భుతంగా నటించారు. మంగపతి ఎలాంటి వాడు అనేది ఒక సీన్ లో మనకు అర్థమైపోతుంది. మంగపతి కూతురు ఒక స్కూల్కి వెళ్తుంటుంది, చిన్న పాప. ఆ చిన్న పాపకు వాళ్ళ క్లాస్మేట్ అయిన అబ్బాయి బహిరంగంగా ఒక ఎగ్జామ్ వర్క్షీట్ ఇచ్చాడు అని చెప్పి ఆ అబ్బాయి కుటుంబం మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి లాగుతాడు ఇతను.
అలాంటి మంగపతి కుటుంబానికి చెందిన అమ్మాయి. అలాంటి అమ్మాయికి సంబంధించి ఈ కథ అంతా కూడా తిరుగుతుంది. ఒక వాచ్మెన్ కొడుకుని ఆ అమ్మాయి ప్రేమిస్తుంది. ఆ అబ్బాయి ఇంటర్ ఫెయిల్, ఈ అమ్మాయి ఇంటర్ పాస్ అయ్యి ఎంసెట్ కి కోచింగ్ తీసుకుంటూ ఉంటుంది. ఫోన్ లో ఇద్దరికి పరిచయం అవుతుంది, వాళ్ళు ప్రేమలో పడతారు. ఒకసారి అమ్మాయి వాళ్ళ బంధువుల పెళ్లిలో వాళ్ళిద్దరూ కలుసుకోవడము, మంగపతి చూడడము అనేది ఈ కథని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది. ఒక పెద్ద మలుపు తిప్పుతుంది. తన కూతురికి ఎగ్జామ్ షీట్ ఇస్తేనే కేసు పెట్టిన వ్యక్తి తన ఫ్యామిలీలో ఒక అమ్మాయితో వేరే ఒక అబ్బాయి కలిసి కనిపిస్తే ఊరుకుంటాడా? అమ్మాయి మైనర్ కాబట్టి పోక్సో కేసుతో పాటు అనేక తప్పుడు కేసులు అబ్బాయి మీద పెడతాడు. ఆ కేసుల్లో నుంచి అబ్బాయిని బయటకు తీసుకొని రావడానికి అబ్బాయి తరఫున వాదించే ఒక జూనియర్ లాయర్ క్యారెక్టర్లో ప్రియదర్శి కనిపిస్తారు. ఆ పేద అబ్బాయి కుటుంబానికి న్యాయం జరిగిందా లేదా అనేదే ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమా ప్రధానంగా 2 విషయాల్ని చర్చిస్తుంది. ఒకటి, పోక్సో చట్టం ఎలా మిస్యూజ్ అవుతోంది అనేది చర్చిస్తుంది. ఇంటర్నల్ గా ఇంకొక వైపు పేదవాళ్లకు న్యాయం అనేది ఇప్పటికీ ఎలా కాస్ట్లీ వ్యవహారమో చెప్తుంది. అంటే పేదవాళ్ళ విషయంలో న్యాయం ఎలా ఉంటుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ మధ్యనే ఫన్ బకెట్ భార్గవ్కి 20 ఏళ్ళు జైలు శిక్ష పడ్డము మనం చూసాము. మైనర్ కి సంబంధించిన ఇట్లాంటి మైనర్ మీద అత్యాచారానికి పాల్పడము, ఆమెని ప్రెగ్నెంట్ చేయడము, వాళ్ళు పోక్సో కేసు పెడితే అతనికి అంత పెద్ద శిక్ష పడింది. దాని మీద నేను డీటెయిల్డ్ వీడియో చేశాను. పోక్సో చట్టాన్ని ఎందుకు అందరూ తెలుసుకోవాలి, ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. ప్రతి ఒక్కరూ కూడా పోక్సో గురించి ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. స్కూల్స్లోనే పోక్సో గురించి చెప్పడాన్ని మ్యాండేటరీ చేయాలి. పేరెంట్స్ కూడా పిల్లలకి చెప్పడాన్ని మ్యాండేటరీ చేయాలి. ఇది అబ్బాయిలకి చెప్పాలి, అమ్మాయిలకి చెప్పాలి. సో ఇక్కడ నేను పోక్సో గురించి కొంత చెప్పిన తర్వాత మీకు ఇది మొత్తం ఈ మూవీ గురించి కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. పోక్సో అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. లైంగిక నేరాల నుంచి చిన్నారుల్ని రక్షించే ఒక చట్టం ఇది. అంటే లైంగిక వేధింపులు, లైంగిక దాడి, పోర్నోగ్రఫీ ఇలాంటి నేరాల నుంచి పిల్లల్ని రక్షించడం అనేది ఈ చట్టం లక్ష్యం. ఇక్కడ పిల్లలు అంటే 18 ఏళ్ల లోపు ఉన్న ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరిని కూడా ఈ చట్టం సమానంగా చూస్తుంది, ఇద్దరిని కూడా రక్షిస్తుంది. 1992లో యుఎన్ కన్వెన్షన్ ప్రకారం మన దేశంలో పోక్సో చట్టాన్ని తయారు చేసి 2012 నుంచి అమల్లోకి తీసుకొని వచ్చారు. అంతకు ముందు పిల్లల మీద లైంగిక నేరాలు జరిగినా కూడా శిక్షించే ప్రత్యేక చట్టాలు ఏమీ లేవు. ఐపీసీలో నార్మల్ చట్టాల ప్రకారం కేసులు పెట్టేవారు. అలాంటప్పుడు పడే శిక్షలు చాలా తక్కువగా ఉండేవి. పెద్దల మీద జరిగే నేరాలు, పిల్లల మీద జరిగే నేరాలు సేమ్ కాదు. పిల్లలు నేరం నుంచి తప్పించుకోలేరు. నేరం జరిగిందని కూడా పూర్తిగా చెప్పలేని కండిషన్లో బాధితులైన పిల్లలు ఉంటారు. సో ఖచ్చితంగా వాళ్ళను కాపాడే చట్టాలు చాలా కఠినంగా ఉండాలి. లూప్ హోల్స్ లేకుండా కూడా ఉండాలి. చిల్డ్రన్ ఫ్రెండ్లీ విధానంలోనే ఈ న్యాయ ప్రక్రియ అంతా కూడా జరగాలి. 2012లో నిర్భయ ఘటన తర్వాత జస్టిస్ వర్మ కమిటీ సమర్పించిన రిపోర్ట్లో భారతదేశంలో లైంగిక హింసను ఎదుర్కోవడానికి ఇప్పుడున్న చట్టాలు సరిపోవు, కొత్త చట్టాలు కావాలి అని చెప్పి ఆ వర్మ రిపోర్ట్ స్ట్రాంగ్గా రికమెండ్ చేసింది. పోక్సో చట్టము ఆ నేపథ్యంలో నుంచి కూడా మనం పోక్సో చట్టాన్ని చూడాలి. 2012 నవంబర్ 14న అంటే చిల్డ్రన్స్ డే రోజు రాష్ట్రపతి ఆమోదంతో పోక్సో చట్టం అనేది మన దేశంలో అమల్లోకి వచ్చింది. పోక్సో యాక్ట్లో మొత్తం 46 సెక్షన్స్ ఉంటాయి. లైంగిక అత్యాచారము, వేధింపులే కాకుండా పిల్లల హక్కులకు భంగం కలిగించేలాగా కామెంట్ చేసినా కూడా సోషల్ మీడియా, ఇతర మీడియా వేదికల్లో పిల్లల ఫోటోల్ని ప్రచారం చేసినా లేదా పిల్లల గౌరవానికి, వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించినా కూడా పోక్సో చట్టంలో ఉండే సెక్షన్ 23 క్లాస్ ఏ కింద కేసు పెట్టొచ్చు. యూట్యూబ్లో పిల్లల్ని ట్రోల్స్ చేస్తూ చాలా వీడియోస్ వచ్చాయి. భయంకరంగా పిల్లల్ని ట్రోల్ చేస్తూ, స్కూల్ గర్ల్స్ని, వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ని ట్రోల్ చేస్తూ భయంకరంగా వీడియోలు వచ్చాయి. వాళ్ళంతా కూడా ఈ పోక్సో చట్టం కింద శిక్షార్హులే అనేది తెలుసుకోవాలి. కాంటెంట్ క్రియేటర్లు అందరూ కూడా తెలుసుకోవాలి. ట్రోల్ వీడియోస్ చేసేవాళ్ళు, మీమ్ వీడియోస్ చేసేవాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే కేసులు పెట్టలేదు కాబట్టి ఆ పిల్లలు లేదా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ ఇప్పుడు బయట తిరుగుతూ ఉండొచ్చు. కానీ కేసు పెడితే మాత్రం వాళ్ళందరూ కూడా 10 ఏళ్ళు లేకపోతే 7 ఏళ్ళు ఇలా శిక్ష పడాల్సిన వాళ్ళనమాట. ప్రణీత్ హనుమంతు అలియాస్ ఫన్మంతు కేసు కూడా చూసాము. ఈ ఫన్మంతు అండ్ బ్యాచ్ ఒక పాప తండ్రికి సంబంధించిన వీడియో చూపిస్తూ అత్యంత జుగుప్సాకరంగా కామెంట్స్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ మీద కూడా పోక్సో కేసు పెట్టారు. ఇప్పటికీ ఆ కేసు నడుస్తోంది. అంతేకాదు ఎక్కడైనా సరే పిల్లల మీద దాడి జరిగినట్లు ఎవరి దృష్టికైనా వస్తే వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడము ప్రతి పౌరుడు బాధ్యత కూడా. తెలిసి కూడా ఇన్ఫార్మ్ చేయకపోతే అది కూడా నేరం. పిల్లల కేసుల విచారణకు స్పెషల్ కోర్టులు ఉన్నాయి మన దేశంలో. పిల్లల మీద లైంగిక దాడికి పాల్పడితే ఆ వ్యక్తికి మరణశిక్ష కూడా విధించవచ్చు. అంత కఠినమైన చట్టం ఇది. అయితే 2019లో ఈ చట్టానికి సవరణ చేశారు. 12 సంవత్సరాల లోపు పిల్లల మీద
తీవ్రమైన లైంగిక దాడికి పాల్పడితే అప్పుడు మాత్రమే మరణశిక్ష విధించేలాగా ఆ చట్టానికి సవరణ చేశారు. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 2023 మార్చి నాటికి 1,31,886 పోక్సో కేసులు మన దేశంలో పెండింగ్ లో ఉన్నాయి. అంటే పోక్సో లాంటి కఠిన చట్టాలు ఉన్నా కూడా పిల్లల మీద నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. పోక్సో అవసరం చాలా చాలా ఉంది అనేది ఈ డేటా చెప్తోంది మనకు. అలాగే పోక్సో చట్టం టీనేజ్ యువకుల్ని అన్యాయంగా బుక్ చేయడానికి కూడా కారణమవుతోంది. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నప్పుడు అబ్బాయిని అన్యాయంగా ఇరికించడానికి ఈ పోక్సో పెడుతున్నారు అనేది చాలా బలమైన వాదన. అట్లాంటి కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి అని డేటా కూడా చెప్తుంది. ఈ పోక్సో చట్టం కింద కొంతమంది అమాయకులైన అబ్బాయిలు, ముఖ్యంగా వాళ్ళు పేదవాళ్ళుగా కూడా ఉంటే ఎలా బలైపోతున్నారు అన్యాయంగా అనే పాయింట్ని ఈ సినిమా డిస్కషన్కి పెట్టింది. Section 11 and 12 of POCSO Act. ఏంటే ఇది? ఏంటి కేసు కట్టారా పగబట్టారా? పోక్సో గురించి డిస్కషన్ జరిగేలాగా ఒక మంచి సినిమా తెలుగులో రావడం అనేది మనం ఖచ్చితంగా అభినందించాల్సిన విషయమే. అయితే ఈ చర్చలో పోక్సో చట్టాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేశారు ఓవరాల్గా అనేది చాలా ముఖ్యం కదా. ఈ సినిమా ఎటువైపు నిలబడింది, దర్శకుడు ఈ సినిమాతో ఏం చెప్పాలనుకున్నాడు, ఏం చెప్పాడు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలకు సంబంధించిన ఒక చట్టాన్ని, పిల్లలకు రక్షణ కల్పించే ఒక చట్టం, దాన్ని చుట్టూ ఒక సినిమా తీసినప్పుడు దాన్ని ఏ రకంగా చూపిస్తున్న డైరెక్టర్ అని చాలా ఇంపార్టెంట్ కదా. పోక్సో చట్టాన్ని దుర్వినియోగం చేయడం వల్ల జైలు పాలైన ఒక యువకుడు కథ చెప్పాలి అనుకున్న దర్శకుడు రామ్ జగదీష్ ఎక్కడా బోర్ కొట్టించకుండా చాలా ఎంగేజింగ్గా ఈ కథ చెప్పడంలో చాలా సక్సెస్ అయ్యారు. జనరల్గా ఈ కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు బోర్ కొట్టకుండా తీయడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. ఈ సినిమాలో కోర్టు సీన్లు చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. ప్రేక్షకులు చూడడానికి సినిమా చాలా బాగుంటుంది. కొత్త దర్శకుడు చాలా బాగా తీశాడు. ప్రియదర్శి చాలా బాగా నటించారు. కొత్త వాళ్ళైన ఆ టీనేజర్లుగా నటించిన పిల్లలు కూడా చాలా బాగా చేశారు. కానీ పోక్సో యాక్ట్ మీద వచ్చిన సినిమాను ఇలా చూస్తే సరిపోతుందా? మేకింగ్ బాగుంది అని మాత్రమే కాదు చూడాల్సింది. ఈ సినిమా వాస్తవాన్ని పూర్తిగా చెప్పిందా, లేకపోతే సగం మాత్రమే చెప్పి ప్రేక్షకుల్ని కొంచెం మిస్లీడ్ ఏమైనా చేస్తుందా అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. చట్టాల దుర్వినియోగము అనే మాట చాలా ఎక్కువగా బలహీనుల విషయంలో ఏ చట్టాలు అయితే తెచ్చారో అవన్నీ దుర్వినియోగం అవుతున్నాయి అని చెప్పి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అతుల్ సుభాష్ ఆత్మహత్య తర్వాత 498A రద్దు చేయాలి అని చెప్పి, మెన్స్ కమిషన్ తేవాలి అని చెప్పి, 498A పూర్తిగా దుర్వినియోగమే అవుతోంది అని చెప్పి, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనే వాదన కూడా బాగా పెరిగింది. పోక్సో మీద కూడా అలాంటి వాదనే ఉంది. అంటే మన దేశంలో ఇవి మాత్రమే దుర్వినియోగం అవుతున్నాయా, ఇంకేవి దుర్వినియోగం అవ్వట్లేదా? సో నేను రీసెంట్గా POW యాక్టివిస్ట్ సంధ్య గారితో ఒక పాడ్కాస్ట్ చేస్తే దాంట్లో ఈ అంశం మీద చాలా సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఎవరైనా ఆ పాడ్కాస్ట్ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఓవరాల్గా మీ పర్స్పెక్టివ్ని ఆ పాడ్కాస్ట్ మార్చేస్తుంది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా నేను ఖచ్చితంగా ఆ పాడ్కాస్ట్ చూడండి అని చెప్పి రికమెండ్ చేస్తున్నా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మెన్ కమిషన్ అడిగే వాళ్ళంతా కూడా వరకట్నం అడగొద్దు, మేము తీసుకోము, మీరు ఇవ్వద్దు అని స్టాండ్ తీసుకుంటే ఇంకా వరకట్నం అనే హింస నేరం పోతుంది. అక్కడి నుంచి ఆ 498 గ్రౌండ్ ఎగిరిపోతుంది. వరకట్న నిషేధ చట్టం 100% మిస్యూజ్, అవినీతి నిరోధక చట్టం 100% పోలీసులే పొద్దున్న లేస్తే డబ్బులు లేకుండా కేసులు చేయరు. అంటే వాళ్ళకి తెలీదా? చట్టాలు తెలీదా? 100% మిస్యూజ్ చట్టాలు ఈ దేశంలో అనేకం ఉన్నాయి. అందులో కొంచెం మిస్యూజ్ అయ్యే చట్టం ఇది ఉండొచ్చు. దీన్నే ఎందుకు పొద్దున్న లేస్తే గగ్గోలు పెడతారు? ఎందుకమ్మా డ్రగ్స్ వల్ల ఇంతమంది పాడైపోతున్నారు, గంజాయి వల్ల ఇంతమంది పాడైపోతున్నారు, మరి ఆ చట్టం గురించి మిస్యూజ్ అనే టాపిక్ ఎందుకు రాదు? అంటే డ్రగ్స్ కన్నా ప్రమాదం ఇవి. పిల్లలు డ్రగ్స్కి గురై జీవితాలు కోల్పోతున్నారే, అక్కడ లేదే ఈ చర్చ, మిస్యూజ్ చర్చ. లాయర్ ప్రియదర్శి ఈ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వేస్తాడు. అది మనల్ని ఎక్కువగా ఆలోచింపజేసే క్వశ్చన్. అది ఏంటది అంటే, 6 ఏళ్ల పసిబిడ్డ మీద లైంగిక దాడి చేసే వ్యక్తిని 17 ఏళ్ల అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు, పరస్పర అంగీకారంతో వాళ్ళు దగ్గర అవుతారు, లేదా దగ్గర అయ్యారు అని చెప్పి వాళ్ళ మీద ఒక కేసు నమోదు చేస్తారు. ఈ రెండూ కూడా పోక్సో చట్టం కిందకే వస్తాయి. వాళ్లకు ఒకే రకమైన శిక్ష వేయడము, ఒకేలాగా ఈ 2 కేసుల్ని విచారణ చేయడము కరెక్టేనా అనేది ఆ కీలకమైన ప్రశ్న. మన దేశంలో ప్రస్తుతానికైతే పోక్సో చట్టం అలాగే ఉంది. పసిబిడ్డల మీద నేరాలకు పాల్పడ్డ, క్రూరమైన నేరాలకు పాల్పడ్డ వ్యక్తిని 16-17 ఏళ్ల టీనేజర్లు లైంగికంగా మ్యూచువల్ కన్సర్న్తో, అంగీకారంతో ఫిజికల్గా దగ్గరైతే దాన్ని నేరము అని చెప్పి తల్లిదండ్రులు ఆ అబ్బాయి మీద కేసు పెడితే, చిన్న బేబీ మీద నేరం చేసిన వ్యక్తిని, అలాగే ఈ మ్యూచువల్ కన్సర్న్తో ఒక అమ్మాయికి దగ్గరై ప్రేమించి ఆ అమ్మాయి అంగీకారంతో దగ్గరైన వ్యక్తిని, ఇద్దరిని సమానమైన నేరస్తులుగా చూస్తున్నారు. దానివల్ల అమ్మాయిల తల్లిదండ్రులు అబ్బాయిల మీద పోక్సో కేసులు పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం అవడానికి కారణమవుతున్నారు. ఇలాంటి కేసుల సంఖ్య పెరిగిపోవడం వల్లనే పోక్సో దుర్వినియోగం అవుతోంది అనే వాదన
చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఖచ్చితంగా పసిబిడ్డల మీద జరిగే నేరాలను, త్వరలో మైనారిటీ తీరబోయే టీనేజర్లు శారీరకంగా దగ్గర అవడాన్ని ఈక్వల్గా చూడకూడదు. అది కామన్ సెన్స్. ఇలాంటి కేసులు పెరగడం వల్లే 2007 నుంచి చాలా దేశాల్లో రోమియో జూలియట్ అనే ఒక చట్టం అమల్లోకి వచ్చింది. ఈ రోమియో జూలియట్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే టీనేజ్ సెక్స్ని, టీనేజ్లో ఉండేవాళ్ళు సెక్షువల్గా దగ్గరైతే దాన్ని ఒక క్రిమినల్ చర్యలాగా చూడరు, దాన్ని డీక్రిమినలైజ్ చేస్తుంది. ఇది 16 నుంచి 18 ఏళ్ల టీనేజర్లు పరస్పరం అంగీకారంతో శారీరకంగా దగ్గరైతే దాన్ని నేరంగా చూడకుండా ఈ రోమియో జూలియట్ యాక్ట్ అనేది ఆ టీనేజర్లకు రక్షణ కల్పిస్తుంది. 18 ఏళ్ల లోపు ఉన్న అబ్బాయిల మీద పోక్సో కేసులు భారీగా పెరిగిపోవడంతో 2023లో సుప్రీంకోర్టులో మన దేశంలో ఒక పిల్ దాఖలైంది. దాని మీద విచారణ చేసిన త్రిసభ్య ధర్మాసనము ఈ టీన్ సెక్స్ కేసుల్ని నేరాలుగా చూడకూడదు అన్న అంశం మీద కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం ఏంటి, మిగతా దేశాల్లో ఇలాంటి చట్టాలని మీరు పరిశీలిస్తున్నారా లేదా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. అప్పుడు ఈ అంశం మీద 2023లోనే లా కమిషన్ ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. లా కమిషను ఈ 18 ఏళ్ల లోపు పిల్లలు మ్యూచువల్ కన్సెంట్తో దగ్గర అవడాన్ని చట్టం గుర్తించకూడదు అని చెప్పింది. అలా గుర్తిస్తే కనుక చైల్డ్ అబ్యూజు, చైల్డ్ ట్రాఫికింగ్, ప్రాస్టిట్యూషను ఇలాంటి సమస్యలు పెరిగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అట్లా గుర్తించకూడదు అని చెప్పింది. అయితే 16 నుంచి 18 సంవత్సరాల పిల్లలు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం కలిగి ఉంటే అప్పుడు ఆ అబ్బాయి మీద తల్లిదండ్రులు పోక్సో కింద కేసు పెడితే కేసుల్ని తీవ్రమైన నేరాలుగా చూడకుండా వాటిని సున్నితంగా వ్యవహరించాలి, అట్లాంటి స్వేచ్ఛ జడ్జిలకు ఉండాలి అని చెప్పి లా కమిషన్ సిఫార్సు చేసింది. కానీ ఇప్పటికే చాలా దేశాల్లో ఈ రోమియో జూలియట్ క్లాజులు, చట్టాలు అమల్లోకి వచ్చాయి. అమెరికా టెక్సస్ స్టేట్లో 3 years ఏజ్ డిఫరెన్స్తో ఉన్న టీనేజర్స్ అంటే 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వయసున్న వాళ్ళు పరస్పర అంగీకారంతో శారీరకంగా దగ్గరైతే అది నేరంగా చూడరు. యూకేలో, కెనడాలో అయితే ఏజ్ ఆఫ్ కన్సెంట్ అంటే 16 ఏళ్ళు నిండిన ఇద్దరు అమ్మాయి, అబ్బాయి వాళ్ళు ఫిజికల్గా దగ్గరైతే అది నేరం కాదు అని చెప్పి యూకే, కెనడా చెప్తున్నాయి. కెనడాలో అయితే ఏకంగా 14 నుంచి 15 ఏళ్ల పిల్లలు తమకంటే 5 ఏళ్ళు చిన్నవాళ్ళు లేకపోతే 5 ఏళ్ళు పెద్దవాళ్ళైన వ్యక్తులతో మ్యూచువల్ కన్సెంట్లోకి వెళ్తే అది కూడా నేరం కాదు అని చెప్పి కెనడా చెప్తోంది. ఆస్ట్రేలియాలో 16, 17 ఏళ్ల వాళ్ళు తమకంటే 2-3 ఏళ్ల పెద్ద వయసు వాళ్ళతో ఫిజికల్ రిలేషన్లోకి వెళ్ళినా నేరం కాదు అని చెప్తోంది. స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీలో కూడా 14 ఏళ్ల నుంచి 16 ఏళ్ళు ఉన్నవాళ్ళు మ్యూచువల్ కన్సెంట్తో ఫిజికల్గా కలిస్తే అది నేరం కాదు అని చెప్పి అక్కడ చట్టాలు తీసుకొని వచ్చాయి. మన దేశంలో కూడా ఖచ్చితంగా అలాంటి చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఒకటి ఆలోచించండి, పిల్లలకి ఇప్పుడు చిన్నప్పుడే అన్ని రకాల ఆకర్షణల్ని మనం అందుబాటులోకి తెచ్చేస్తున్నాం. అది సినిమాల ద్వారా, వాళ్ళు చూసే టీవీ షోస్ ద్వారా, వాళ్ళ చేతుల్లో ఉండే మొబైల్స్ ద్వారా వాళ్ళు చాలాసార్లు చూడకూడనివి కూడా చిన్నప్పటి నుంచే చూసేస్తున్నారు. అట్లాంటి అట్మాస్ఫియర్లో వాళ్ళు పెరుగుతున్నారు ఈరోజు. సో అలాంటప్పుడు వాళ్ళకి చాలా చిన్న ఏజ్లోనే రకరకాల ఆకర్షణలు కూడా మొదలవుతాయి. అవ్వవు అని మనం అయితే చెప్పలేం. సో టీనేజ్ పిల్లలు అలాంటి ఆకర్షణతో పరస్పర అంగీకారంతో ఒకవేళ దగ్గరైతే అప్పుడు దాంట్లో ఉండే అబ్బాయిని నేరస్తుడిగా నిలబెట్టడం అనేది కరెక్టా, నేరస్తుని చేసి పెద్ద శిక్షలు వేయడం కరెక్టా కాదు ఖచ్చితంగా. కాబట్టే ఈ రోమియో జూలియట్ క్లాజ్ అనేది పోక్సోలో చేర్చడం అవసరం అని చెప్పి నాకు అనిపిస్తుంది. అయితే లా కమిషన్ చెప్పినట్టు దుర్వినియోగం కాకుండా చూడాలి. దుర్వినియోగం కాకుండా ఎలా చూడాలి అనే దాని మీద మళ్ళీ పెద్ద చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అయితే సమస్యను చూపించిన కోర్టు మూవీలో ఈ రోమియో జూలియట్ క్లాజు లేకపోతే చట్టం గురించి ఏమాత్రం డిస్కస్ చేయలేదు, డిస్కషన్కి కూడా పెట్టలేదు. అలాంటి చట్టం పట్ల ఒక నెగిటివ్ ఒపీనియన్ని బాధ్యతాయుతమైన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తీసుకొని రాకూడదు. తీసుకొని వచ్చారు ఇంటెన్షనల్గా నేను చెప్పట్లేదు ఇక్కడ, బట్ అలాంటి భావనను కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం సినిమాలో ఉంది. బట్ అది మిస్ అయిందని అనిపించింది. అలాగే ఈ మూవీ చూసిన వాళ్ళలో ఖచ్చితంగా పోక్సో చట్టం మీద అవగాహన అయితే పెరుగుతుంది. అంత బాగా డిస్కస్ చేశారు, అది చాలా మంచి విషయము. అట్ ద సేమ్ టైం పోక్సో అవసరం చాలా ఉంది. ప్రస్తుతం టీన్ సమస్యలకు పరిష్కారంగా ఈ రోమియో జూలియట్ క్లాస్ తేవాలి అనే విషయం కూడా చెప్తే ఇంకా బాగుండేదేమో అని చెప్పి నాకు అనిపించింది. ఓవరాల్గా ఈ మూవీ చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా చూడండి అనే చెప్తాను. సినిమా చాలా బాగుంది, కానీ సినిమాలో ఒక ఇంపార్టెంట్ చట్టం, పిల్లలకు సంబంధించిన చట్టాన్ని డిస్కస్ చేసినప్పుడు దాని మీద నెగిటివ్ అభిప్రాయము 1% కూడా కలిగించకుండా ఉంటే బాగుండేది అనేది నాకు అనిపించింది. సో తప్పకుండా ఈ మూవీని చూడండి అనే చెప్తాను. చూసిన తర్వాత పోక్సో గురించి ఆ అవగాహన పెంచుకోండి, డిస్కస్ చేయండి అని అయితే నేను చెప్తున్నాను. మీరు ఈ మూవీని చూస్తుంటే కనుక మీకేమనిపించింది, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక మస్ట్గా సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.